మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ శుభవర్తమానం. గుడ్ న్యూస్ దిస్ ఈవినింగ్ టైమ్. శుభవర్తమానం ఏమిటంటే, వాట్ ఇస్ ద గుడ్ న్యూస్? యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ మన కొరకు ఫర్ us ఈ లోకమును జన్మించాడు. జీసస్ క్రైస్ట్ born for us in this world. ఆయన మానవుని రూపంలో జన్మించాడు. He came as a man. నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించడానికి జన్మించారు. Yes, we are supposed to die in the sin. He wanted to find out. చెడిపోతున్న వారిని మంచి మార్గాన్ని తీసుకెళ్ళడానికి జన్మించారు. A mankind is going to destruction. To save the mankind, he came all the way from heaven. యేసుక్రీస్తు అంటే What is Jesus Christ? మతం కాదు, It's not a religion. రిలీజియన్ కాదు, It's not a religion. క్యాస్ట్ కాదు, It's not a caste. ఒక మార్గం. This is way. మన ప్రతి ఒక్కరికి కూడా For all of us, మోక్షం అనేది కావాలని అందరూ కోరుకుంటారు. everybody need heaven. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. When nobody knows after death where we are going. అయితే యేసుక్రీస్తు ద్వారానే మాత్రమే మనకు మోక్షం ఉంది. Yes, according to the Bible, through Jesus Christ there is a heaven. పరలోకానికి చేరాలంటే If you want to go heaven, యేసుక్రీస్తుని అంగీకరించాలి. you have to believe Jesus Christ. ఆయనే నిజమైన దేవుడు, He is a real God. ఆయనే నిజమైన రక్షకుడు, He is a real Savior. ఆయనే మనల్ని కాపాడువాడు. He will save us. ఆయన కునుకడు నిద్రపోడు. He will not sleep. దేవరాత్రులు మనల్ని కాచి కాపాడుతున్నాడు. And day and night He'll take care of us. మనం సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే If we want to go anywhere, మనం జీపీఎస్ కానీ నావిగేషన్ కానీ మనం యూజ్ చేస్తుంటాం. we use navigation and go. మనకి ఏదో ఒక ఇండికేషన్ కానీ ఏదో క్లూ ఉంటేనే కానీ మనం వెళ్ళలేము. If we have a clue and indication, then only we can go. దేవుడు మనం పరలోకము చేరలేమని, We cannot go to heaven. మనకు మనముగా వెళ్ళలేమని We cannot go ourselves. ఆయన తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడు. He sent His Son, that's Jesus Christ. ఆయన మనం పరలోకం చేరలేరని మనం చూపించడానికి వచ్చాడు. We cannot go heaven with ourselves. That's the reason He came. Jesus Christ came this world. ఆయన మనల్ని మానవుని రూపుగా వచ్చింది. ఎందుకంటే He came as a man. Why He came? మనిషికున్న ప్రతి సమస్య ఆయన తెలుసుకొని ఉన్నాడు. He knows all the problems of mankind. ఆయన వచ్చింది, He came. ఆయన జన్మించాడు, He born. మరణించాడు, He died. పునరుద్ధానం వల్ల తిరిగి లేచాడు. He resurrected. ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. He proved Himself there is a God. ఈ ప్రపంచానికి సవాల్ ఏంటంటే, He gave a big question to this నాలో world. పాపం ఉందని ఎవరైనా రూపింపగలడా? Can anybody prove there is a sin in me? ఆయన పరిశుద్ధుడు కనుక He is a holy man. మీరును పరిశుద్ధులై ఉండడని చెప్తున్నాడు. As Jesus said, God said, as I am holy, you also be holy. పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు చేరలేరు. Without holiness, nobody will see God. Nobody will enter into the kingdom of God. ప్రతి ఒక్కరు కూడా పాపములో చెడిపోయి ఉన్నారు. కావున Everybody spoiled and sinned. దేవుని దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్య నుంచి విడిపించడానికి ఆయన రక్షకుడిగా అంగీకరించండి. Come to Jesus. He will forgive all your sins. యేసయ్యలోనే రక్షణ ఉంది. In Jesus Christ there is a salvation. యేసయ్యలోనే స్వస్థత ఉంది. In Jesus Christ there is a healing power. యేసయ్యలోనే మార్గం ఉంది. In Jesus Christ there is a way. ప్రతి ఒక్కరికి ఆయన తండ్రి ఉన్నాడు. He is a father to all. మిమ్మల్ని అందరిని ఆయన రక్షించడానికి He will forgive all. ఆయన ఈ లోకమును జన్మించాడు. He born to this world to save you. దావీదు పట్టణమందు, Yes, in the city of David, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. yes, Jesus Christ born for you. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. His name is Jesus Christ. ఆయన మనందరి కోసం పుట్టి ఉన్నాడు. He born for everybody. ఆయన పుట్టడం వల్లే మనకి రక్షణ వచ్చింది. Because of His birth we got a salvation. మన సమస్యల నుంచి విడిపించడానికి ఆయన పుట్టి ఉన్నారు. To escape our sins, to solve our problems, He born. తండ్రి దగ్గరికి మనం చేర్చడానికి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో మన కొరకు జన్మించి నడిపించాడు. 33.5 years He lived here to show God. మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆయన చూపించారు. How to walk He showed us. ఆయనే దేవుడని ఎన్నో అద్భుత కార్యాలు చేసి నిరూపించుకున్నారు. Okay. He did many miracles.
ఆయన దేవుడని ఎన్నో స్వస్థతలు చేసి నిరూపించుకున్నారు. He himself proved he is a God. చనిపోయిన వారిని కూడా లేపిన దేవుడు. Who died, he rose, he gave a life to live. గమనించండి, హౌ ఈజ్ పవర్ఫుల్. Yeah, you can see how powerful he is. ఆయన మహాగణుడైనాడు. He is a great God. సాధారణమైన మానవుడు కాదు. He is not an ordinary man. కారణ జన్ముడు. He is a really great man. యేసు ప్రభువు జన్మతోనే Jesus Christ, when he born, కాలములు ప్రారంభించబడ్డ సమయము, డేటు. yes, when the Jesus Christ born, the year started for 1, 2, 3, 4, now 2025 years. క్రియేటెడ్ బై జీసస్. ఆయన యేసు ప్రభు జన్మించాడు. ఆయన yes, యేసయ్య మనందరికీ రక్షణ ఇచ్చే దేవుడు. Jesus Christ will give you salvation to everybody. క్రిస్మస్ లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క శాంతిని కలుగ చేయడానికి సమాచారం ఇస్తున్నాడు. He wanted to give peace to all the people. నశించిపోయిన వారందరికీ విడుదల. క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే, He wanted to release you from your sins. What is the meaning of Christmas? ఆయన నరకం నుంచి విడిపించడానికి వచ్చాడు. Yes, to escape from the hell, he came all the way from hell to చీకటిని down. తొలగించడానికి ఆయన వచ్చారు. He wanted to remove all darkness. చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వెలుగులో నడిపించడానికి వచ్చారు. Who are going in a darkness, he wanted to bring them to light. Yes, Jesus Christ born for us. యేసయ్య మన కొరకే పుట్టి ఉన్నాడు. He born for us. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. Thank you for all who are listening. యేసయ్యను మీ హృదయంలో అంగీకరిస్తే చాలండి. Receive Jesus Christ as యేసయ్యను మీ హృదయంలో అంగీకరిస్తే చాలు. if you believe Jesus Christ in your heart. యేసయ్య మీరు మాకు కావాలని చెప్తే చాలు. Lord Jesus, I need you. యేసయ్య మీ రక్షణ మాకు కావాలని చెప్తే చాలు. Lord Jesus, I need your salvation. మీ మనసులో ఉన్న ఆయనను అంగీకరిస్తానని యేసయ్య అని పిలిస్తే చాలండి. ఒక కేక వేస్తే ఆయన వస్తాడు మీ దగ్గరికి. If you confess your heart, Lord Jesus, forgive me, he will come into your ఈ heart. మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుచున్నాడు. He will speak to you all he will speak to all. ఆయన మాటలు వెల్లడంతోనే రక్షణ కలుగుతుంది. In his name there is a salvation. మీ మనసులో అనుకుంటే చాలండి, ఆయన మీ దగ్గరకు వస్తాడు. If you think, he will come to you. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. God will see you. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. God will save you. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. God will forgive you. మీ బంధకాల నుంచి విడిపిస్తాడు. He will take away all your boundaries. మీ కుటుంబాలను దీవిస్తాడు. He'll give a peace to మీకు your మంచి family. జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. He will give a good life. మీకున్న ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. He'll solve all your problems. మీకు మంచి పరలోకానికి చేర్చే రక్షణ భాగ్యం ఆయన అనుగ్రహిస్తాడు. మీకు To go to heaven, he will help you to take you to heaven. మీ అందరికీ వందనాలు. Thank you for all of us. యేసుక్రీస్తు జన్మన అందరికీ హ్యాపీ క్రిస్మస్. Oh, thank you. మేరీ క్రిస్మస్.